వెల్కమ్ టు మహీ మీడియా. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ లో సైనిక లాంఛనాలతో అధికారికంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. త్రివిధ దళాలకు నాయకత్వం వహించిన ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ప్రధానికి గౌరవం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా వందలాది మంది కార్యకర్తలు, మద్దతుదారులు మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం సాయంత్రం కన్నుమూశారు. శుక్రవారం ఆయన నివాసంలో పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. శనివారం ఉదయం మన్మోహన్ సింగ్ భౌతిక కాయాన్ని ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అతడికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు పార్థివ దేహానికి అంజలి ఘటించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్రలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు పాల్గొని మన్మోహన్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆయన కుటుంబ సభ్యుల వెంట శ్మశాన వాటికకు చేరుకున్నారు. అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు.